రహదారులు బాగుంటేనే ప్రయాణం సాఫీగా సాగుతుంది. అలాంటిది శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండల పరిధిలోని ముద్దాడ, మాలముద్దాడ, సేగేడిపేట, చిన్న కొయ్యవనిపేట, రుప్పపేట గ్రామంలో రోడ్లు అధ్వానంగా మారాయి. రహదారులు బాగుంటేనే ప్రయాణం సాఫీగా సాగుతుంది. అలాంటిది శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండల పరిధిలోని ముద్దాడ, మాలముద్దాడ, సెగిడిపేట, చిన్న కొయ్యవనిపేట, రుప్పాపేట గ్రామంలో రోడ్డు అధ్వానంగా మారింది. దీంతో వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. అధ్వానంగా మారిన రోడ్డు మరమ్మతులు చేయాలని స్థానికులు, వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. రోడ్డు అధ్వానంగా మారడంతో పాదచారులకు ప్రత్యక్షంగా నరకం కనిపిస్తుంది. దీంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోడ్డుపై గుంతలను తప్పించబోయి చాలామంది ప్రమాదం బారిన పడుతున్నారని స్థానికులు వాపోతున్నారు. దీంతో ముద్దాడ పంచాయతీకి చెందిన గ్రామాలు రోడ్డు వేయాలని గ్రామస్తులు ఈరోజు వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో రోడ్డుపై ధర్నా చేసి గ్రామస్తులు నిరసన తెలియజేశారు. కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి మా గ్రామానికి రోడ్డు తక్షణమే వేయాలని గ్రామస్తులు మీడియాకు తెలియజేశారు. ముద్దాడ గ్రామ పంచాయతీ, నేను మరువాడు రామారావు గారు ఒక ఆటో కార్మికుడిగా ఈవేళ ఈ ముద్దాడ పంచాయతీలో జరిగినటువంటి ఎచ్చెర్ల మండల హెడ్ క్వార్టర్ ఎచ్చెర్ల నియోజకవర్గం ఈ 28 పంచాయతీలో ముద్దాడ పంచాయతీ చాలా అధ్వానంగా ఉన్నది. 1982లో టీడీపీ ప్రభుత్వం వచ్చిన కానీ కూడా ఇదే మట్టి రోడ్డుతో ఉన్నాము. ఈవేళ కూడా ఏ నాయకులు కూడా వచ్చి ఓట్ల ముందు వచ్చి అది ఇస్తామని మాకు పూడింపులు చేసి మాకు ఓట్లు వేయించుకొని గెలుచుకొని వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మంగళమే పాడతారు. ఈ మంగళం పాడతారు కాబట్టి ఈ ప్రజలు ఒక గర్భిణీ స్త్రీని తీసుకెళ్ళాలంటే ఒక ఆటో కార్మికుడిగా ఫోన్ చేస్తే వెళ్ళాను. వాళ్ళు వచ్చి సచివాలయం దగ్గరికి ముద్దాడ సచివాలయం దగ్గర తీసుకురండి అమ్మా, మేము తీసుకెళ్తామని అంబులెన్స్ వాళ్ళు మాకు కంప్లైంట్ ఇస్తారు. మీ రోడ్లు బాగోలేదు, మా బళ్ళు పోతాయని వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు. ఆటో తీసుకెళ్ళి ఒక గర్భిణీ స్త్రీని తీసుకెళ్ళి అక్కడ సగం దారిలోనే డెలివరీ అయిపోతేటో భయంతో మేము వెళ్తాను. అందుకని హాస్పిటల్కి చేర్చే ఇబ్బంది కూడా మాకు ఉన్నది. కాబట్టి త్వరగా ఆలోచించి ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు వచ్చి మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ప్రతి ఊరూరు ఈ రోడ్లు వేసి చాలా సస్యామలం చేస్తామనేసి వాగ్దానాలు చేశారు ఎలక్షన్ ముందు. ఇప్పుడు కూడా ఎలక్షన్ అయిపోయి సంవత్సరం 3 మాసాలు అవుతుంది. ఇప్పుడు ఈ ముద్దాడ పంచాయతీ ఏ మూలలో ఉన్నదో ఎక్కడున్నదో తెలియదు. ముద్దాడ పంచాయతీలో టోటల్గా ఒక 5,000 వాటర్లు ఉన్నారు. వాటర్లు కావాలంటే ప్రతి నియోజకవర్గం ఎమ్మెల్యే పరిగెత్తి వెళ్ళిపోతాడు, ఎక్కడ చెరువులో దిగిన గెంతేస్తాడు. కానీ గెలిచిన తర్వాత అంటే మళ్ళా బూటికి చేరిపోతాడు. అందుకనే మీరు తెలుసుకొని ఈ విషయాన్ని చాలా సంకల్పంతో మాకు ఈ సౌకర్యం కల్పించి రోడ్లు ఏర్పరుస్తారని మరీ కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, స్వామియే శరణమయ్యప్ప. గ్రామ పంచాయతీ ఎచ్చెర్ల మండలం శ్రీకాకుళం జిల్లా. మా గ్రామం ఆనుకుని 7 గ్రామాలు ఉన్నాయి. రూపపేట, సెగిడిపేట, కొత్తపేట, చిన్నకోయనపేట, అంబేద్కర్ నగర్, పెద్దకోయనపేట ఈ గ్రామాలు ఉన్నాయి. సుమారుగా 1,500 మంది జనం ఉన్నారు. మా గ్రామ సచివాలయం నుండి కోయవనపేట వరకు ఉన్న సుమారుగా 4 కిలోమీటర్లు ఉంటుంది. 4 కిలోమీటర్లు కూడా 3 శతాబ్దాలుగా మేము ఎన్నో గ్రీవెన్స్కి కానీ, ఎంతోమంది నాయకులకు కానీ, ఎన్నో అధికారులకు కానీ కలిసిన కాడ కూడా మాకు ఈ నిరాశ కలిగింది. మాకు ఈ రోడ్డు అంట రేషన్ డిపోకి కానీ, స్కూల్ పిల్లలకు కానీ, 108 గర్భిణీ స్త్రీలు కానీ, ఒక బాగులేని పేషెంట్లకు కానీ, బ్యాంకు ఏపీజీ బ్యాంకు ముద్దడికి రావాలన్నా, చాలా ప్రతి ఒక్క కార్యక్రమంకి రావాలన్నా వృద్ధులు అయితే రాలేకపోతారు. బైక్ ఉన్నోళ్ళు చుట్టూ తిరిగి క్వార్టర్స్కి వెళ్ళి చుట్టూ తిరిగి ముద్దాడు రావాలంటే 22 కిలోమీటర్లు పడుతుంది. కనుక ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మాకు రోడ్లు శాంక్షన్ చేసి మా గ్రామానికి అభివృద్ధికి తోడ్పడతారని మీ మీడియా మిత్రుల ద్వారా మేము ముఖ్యంగా కోరుకుంటున్నాం. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి ఉంది. ఈ రోడ్డు పరిస్థితి ఇగో ఇంకా ఇక్కడి నుంచి ఇది స్టార్టింగ్, ఇక్కడి నుంచి ఇంకా చాలా 3 కిలోమీటర్లు ఇంకెళ్ళాలి. 3 కిలోమీటర్లతో రహదారి కూడా ఇలాగే ఉంది. అప్పుడు 2019లోన అప్పటి శాసనసభ్యులు కిమిడి కళా వెంకటరావు గారు మంత్రి వాళ్ళు ఈ రోడ్డుకి సెగిడిపేట నుండి రొప్పపేట మీదుగా మాకు రోడ్డు శంకుస్థాపన చేశారు ఏరో కంపెనీ వాళ్ళు. ఆ ఏరో కంపెనీ వాళ్ళకి మేము కూడా అడగడం జరిగింది. అప్పుడు ఎలక్షన్ కోడ్ వల్ల ఇది ఆగిపోయింది, మళ్ళీ వేస్తామని అన్నారు. ఇంతవరకు ఇప్పుడు వరకు ఆ శాంక్షన్ ఉందో లేదో అది కూడా అతిగతి మాకు తెలియట్లేదు. మీ మీడియా మిత్రుల ద్వారా కూడా అధికారులను కానీ నాయకులకు కానీ మేము ఒకటే కోరుకుంటున్నాం, మా గ్రామానికి రోడ్లు వేయండి. దయించి మా గ్రామానికి రోడ్లు వేయండి. మా గ్రామ ప్రజలు సుమారుగా 1,500 మంది, ముద్దాడ కాకుండా ఈ 6 గ్రామాల ప్రజలు కూడా 1,500 మంది జనాభా ఉంటారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ఏమంటారంటే ప్రతి ఉన్న 200 గ్రామ ప్రజలకు కూడా ఒక రోడ్డు వేస్తామని అన్నారు.
కానీ 1500 మంది జనాభా ఉన్న గ్రామాలకు కూడా ఇప్పుడు వరకు కూడా రోడ్లు లేదు. స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు మాకు రోడ్లు లేవు. దయించి మీ అందరూ కూడా మాకు వచ్చి రోడ్లు వేస్తారని ముఖ్యంగా కోరుకుంటున్నాం. మెయిన్ రోడ్డుకి ఎటు వెళ్ళినా మాకు కనెక్టివ్ లేదు, రోడ్డు తారు రోడ్డు లేదు. అంతా కూడా ఇదే పరిస్థితి, మట్టి రోడ్డే. మేము నడుస్తున్న రోడ్డు మట్టి రోడ్డే. ఇటు వెళ్ళాలన్నా మాకు అందుట్లేదు. ఒక 108 ఫోన్ చేస్తే మాకు వచ్చి ఇక్కడ రాదు, మీ ఊరు అయితే మేము రాము అని చెప్తాను. ఎందుకంటే రోడ్లు బాగోలేవు, మీరు తెచ్చియండి, కొంత దూరం తోటపల్లి వరకు తెచ్చియండి, మేము అక్కడికి వస్తామని చెప్తాను. చాలా దగ్గర, ఎంత మాకు హెడ్ క్వార్టర్ 10 కిలోమీటర్లు, ముద్దాడ నుంచి 10 కిలోమీటర్లు, అంత దగ్గరున్న గ్రామాలే మాకు అభివృద్ధి జరగలేదు. రోడ్ల పరిస్థితి కలెక్టర్ ఆఫీస్ కి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం, మాకు అభివృద్ధి లేదు.